ఈ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ సంబంధించిన తేజస్విని గారు మన ముందున్నారు. తేజస్విని గారు అంటే చాలా వరకు సీనియర్ నాయకులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ అనేది ఉంది. ప్రధానంగా ఇప్పుడు చేరింది ఉద్యోగులు, యువత. ఏమనిపిస్తుంది ఇందులో మీరు ఎంత కీలక పాత్ర మీది కనిపిస్తుంది? ఉద్యోగులు ఎప్పుడు కూడా చంద్రబాబు గారు వెంటే ఉన్నారండి. ఆ రోజు ఆయన 25 ఏళ్ల క్రితం హైటెక్ సిటీ అని ఒక నాందేస్తే ఆ రోజు నుంచి కూడా ఆయన వల్ల కొన్ని లక్షల మంది ఈరోజు తెలుగు వాళ్ళు ఐటీలో టాప్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు గారు. ప్రతి ఎలక్షన్లోనూ ముందుకు రాలేదంతే. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు ఎవ్వరూ కూడా వాళ్ళ కీప్యాడ్ మీద చంద్రబాబు గారు కనిపించారు, వాళ్ళ మానిటర్ మీద చంద్రబాబు గారే కనిపించారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన జీవితం మాకు ఇది. కాబట్టి అందరం ఏమైనా పర్లేదు, మా ఉద్యోగాలకు ఏమైనా పర్లేదు, మాకు ఉద్యోగాలు ఇచ్చిన దాత కోసం మేము నిలబడతామని మేమందరం ముందుకు వచ్చాం. ఈరోజు చూస్తే ఎలక్షన్ అప్పుడు కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. ప్రొఫెషనల్స్ వింగ్ అని ఒక విభాగాన్ని మా కోసం ఏర్పరిచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న మాకు అందించడం వల్ల ఎలక్షన్లో కూడా మేము సైతం మన రాష్ట్రం కోసం అంటూ మన రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు అవసరాన్ని ప్రతి గ్రామానికి తిరిగి ఇంటింటికి తిరిగి ప్రొఫెషనల్స్ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోములు తీసుకున్నారు, ల్యాప్టాప్లు పట్టుకునే ఎలక్షన్లో నిలబడ్డారు, నెలలు సెలవు పెట్టుకున్నారు. ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చారండి. తేజస్విని గారు, సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేక ప్రచారం జరిగింది. ప్రధాన బాధ్యత మీపైనే పడి ఉంటుంది. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఏ విధంగా ఎదుర్కొన్నారు? నెగిటివ్ ప్రచారం అంటే అండి, ఒకటి సోషల్ మీడియాని ఒక వెపన్గా చూడొచ్చు, అంటే దాన్ని మంచి ప్రచారానికి యూజ్ చేయొచ్చు. బట్ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళ మీద దాడుల కోసం సోషల్ మీడియా యూజ్ చేశారు. ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా మీద కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చంద్రబాబు గారు వచ్చాక పెడతారు. వాక్ స్వాతంత్రం అనే దాన్ని మళ్ళీ మన జీవం పోస్తారు మన రాష్ట్రం.